తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం, పునర్విభజనలో 60 సీట్లు మహిళలకే. జాబ్ క్యాలెండర్ జాడేది అని ప్రశ్నిస్తున్న విపక్షాలు, సమాధానం దాటవేస్తున్న ఏపీ సర్కార్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ యొక్క చట్టబద్ధతపై పలు రాజకీయ పార్టీలు ఫైల్ చేసిన కేసును జూలై 10న విచారించనున్న సుప్రీంకోర్టు. బీసీ రిజర్వేషన్లకు జీవో విడుదలకు అన్ని రకాల కసరత్తులను ముమ్మరం చేస్తున్న ఏపీ సర్కార్. స్థానిక ఎన్నికలలో 42% కల్పించేలా సవరణ. భారత్ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారులు చైనాతో జాయింట్ వెంచర్ చేయడానికి విముఖత. అంతేకాక కొరియా, తైవాన్, జపాన్లతో కలిసి పనిచేయడానికి అదే సమయంలో చూపిస్తున్న ఉత్సాహం. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆయుధాలను మరియు యుద్ధ పరికరాల తయారీలో ప్రైవేట్ సంస్థలకు ప్రోత్సాహకాలు, భారత ప్రభుత్వం నిర్ణయం. ఈ నెలాఖరులోగా కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవకతవకలపై నివేదికనివ్వనున్న విచారణ కమిటీ. బ్రిక్స్ సదస్సుకు అనుమతిస్తే మద్దతు పలికే దేశాలపై 10% అదనపు సుంకం విధించనున్న డొనాల్డ్ ట్రంప్. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులపై మరింత కఠిన చర్యలుంటాయన్న న్యాయస్థానాలు. నానాటికి పెరుగుతున్న రుమటాయిడ్ ఆర్థరైటిస్ కేసులు, ఏమాత్రం శ్రద్ధ చూపని ప్రభుత్వాలు, దేశవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితుల్లో ప్రజలు.